Hello my dear students, welcome to our favorite channel PIT. ఓకే సో మరి మన PIT ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. సో ఏంటి సార్ ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పేశారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పింది ఏంటంటే 7 మార్క్స్ గురించి మనం చెప్పుకున్నాం అన్న. ఓకేనా. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 7 మార్క్స్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా, మనము ఓన్లీ వీడియోస్లు చెప్పడం మాత్రమే కాదు నాన్న, లెక్చర్కి సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా, మన పిఐటి యాప్లో అనేది ఉంటుంది కదా. సో మరి వెంటనే పిఐటి యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో పిఐటి యాప్ లింక్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ యాప్లో ఓన్లీ క్లాస్ సంబంధించిన నోట్స్ మాత్రమే కాదు, మీరు ఐఐటి జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మాక్ టెస్ట్. ఓకేనా. సో ఎవరైతే జేఈ అండ్ నీట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో చూడండి అన్న, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సరే. ఓకేనా. సో ఆల్రెడీ దీనికి సంబంధించి థియరీ పార్ట్ అనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఆ క్లాస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ 7 మార్క్స్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. సో వెంటనే చూసేయండి. ఓకే. సో చూడండి అన్న, మరి ఏంటి ఈరోజు మనము ఏమేమి కవర్ చేయబోతున్నాం. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కదా. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో 2 మార్క్స్ సంబంధించి మనకి ఒక క్వశ్చన్ అయితే ఇందు నుంచి వస్తుంది. అండ్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఒకటి వస్తుంది. ఓకే. 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఒకటి వస్తుంది. సో ఆల్రెడీ 7 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్గా మనకి 13 మార్క్స్ అనేవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో చూడండి అన్న, సో ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి, మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో, టార్గెట్ సిరీస్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో మీరు ఆ ప్రాబ్లమ్స్ వరకు మీరు చేసుకుంటే చాలు అన్న, మీకు ఐపీలో 95% మీరు డెఫినెట్గా మీరు గెయిన్ చేయగలరు. ఓకే. సో చూడండి, సో ఫస్ట్ ప్రాబ్లమ్. సో చూడండి, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఈక్వల్ టు 0 కదా. సో ఇది ఏంటన్నా మనకి వేరియబుల్ సపరబుల్ ఫామ్. ఓకేనా. వేరియబుల్ అండ్ సపరబుల్. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ రెండింటిలో నుంచి మనము ఎక్స్ కామన్ తీయచ్చు కదా. ఓకేనా. ఎక్స్ కామన్ తీస్తే ఎంత అవుతుంది, వై స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ ఇక్కడ వై కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివై ఈక్వల్ టు 0 కదా. ఇది ఎట్ సైడ్ వెళ్ళిపోతే సో ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివై. సో వేరియబుల్ సపరబుల్ కదా. సో అంటే ఎక్స్ వేరియబుల్స్ మొత్తం ఒకవైపు, వై వేరియబుల్స్ మొత్తం ఒకవైపు తీసుకొచ్చేయండి. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్ వచ్చేస్తే ఎంత అవుతుంది, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ వై బై వై స్క్వేర్ ప్లస్ 1 డివై కదా. సో ఎక్స్ వేరియబుల్స్ వై వేరియబుల్స్ సపరేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, అప్లయింగ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుందన్న, ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ మైనస్ అనేది బయట రాసేసాం, ఇంటిగ్రల్ వై బై వై స్క్వేర్ ప్లస్ 1 డివై. సో చూడండి అన్న, మరి ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఎంత ఉంది, ఎక్స్ ఉంది. డినామినేటర్లో మనకు వచ్చేసరికి ఎంత ఉంది అన్న, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకున్నారనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుందన్న, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్కి ఎంత 2x ప్లస్ 1కి ఎంత 0. సో 2x. సో మనకి ఇక్కడ ఎంత తక్కువ అవుతుంది, 2 తక్కువ అవుతుంది కదా. న్యూమరేటర్లో ఒక 2 అనేది తక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక 2తో డివైడ్ చేస్తా, ఇంకొక 2తో మల్టిప్లై చేస్తా. అంటే ఎంత అవుతుంది, 1/2 ఇంటిగ్రల్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ కూడా మనకి ఒక 2 అనేది తక్కువ అవుతుంది. సో మైనస్ 1/2 ఇంటిగ్రల్ 2y బై వై స్క్వేర్ ప్లస్ 1 డివై. సో 1/2 ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటన్నా. సో చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏంటి ఫార్ములా, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కదా, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో అదే బేస్ చేసుకుంటే ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి కదా, ప్లస్ లాగ్ సి రాసాం.
ఓకే, కాన్స్టెంట్ మనం ఎలా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాగ్ వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ సి. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి కదా. సో బోత్ సైడ్ లాగ్ తీసేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు సి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. చూడండి చాలా సింపుల్గా ఉంటాయి. ఓకేనా. సో మ్యాక్సిమం మనకి మోడల్స్ మొత్తం 4 మార్క్స్ సంబంధించిన మోడల్స్ మొత్తం ఇవే మోడల్స్లో ఉంటాయి అన్న. వేరియబుల్ సపరబుల్ చేసేయడం, దాని నుంచి ఇంటిగ్రేషన్ అప్లై చేసేయడం. ఓకే. సో మరి నెక్స్ట్ వన్. సో చూడండి, సాల్వ్ dy బై dx ప్లస్ వై ఇంటూ tan x ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్. సో చూడండి అన్న, ఇది వచ్చరికి మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఏంటి, dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q కదా. dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q. సో ఇక్కడ వచ్చరికి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటన్నా, ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఆర్ pdy. ఓకే. సో లాస్ట్లో y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ q. సో ఈ ఫార్మెట్లో మనం చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి p. సో ఇక్కడ చూడండి, హియర్ p ఈక్వల్ టు ఎంత, హియర్ p ఈక్వల్ టు ఎంత, మనకి ఎంత అవుతుంది, py కదా. సో tan x మరి q ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్, q ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్ కదా. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ tan x dx. సో ఇంటిగ్రల్ tan x కి మనకి ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ కదా, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో ఏమవుతుంది, సీకెంట్ ఎక్స్. సో ఏంటిది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో మరి జనరల్ సొల్యూషన్ ఏంటన్నా, సొల్యూషన్ ఏమవుతుంది, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ q dx కదా. సో y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత, సీకెంట్ ఎక్స్ ఇంటూ q ఎంత, కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్, కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. సో ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఎంత, 1/cos. సో 1/cos, సో కాస్ క్యూబ్. సో ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మరి కాస్ స్క్వేర్ ఎక్స్ మనకి ఇంటిగ్రేషన్ ఉందా, కాస్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి దీన్ని 1 ప్లస్ కాస్ 2x/2 కింద రాసుకోండి. 1 ప్లస్ కాస్ 2x/2. సో ఎంత అవుతుంది, 1/2 కాన్స్టెంట్ బయట రాసేసా. 1కి అంత ఎక్స్, 1కి ఎంత ఎక్స్ ప్లస్ కాస్ 2xకి ఎంత sin 2x/2, sin 2x/2. ఓకేనా. సో ఇదేంటి, y ఇంటూ 1/, సో నేను వేరే పేజీలో రాద్దాం చూడండి, ఎంత y ఇంటూ 1/cos, సీకెంట్ అంటే 1/cos కదా, ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, 1/2. సో x/2, సో 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎంత, sin 2x/2, sin 2x/2. సో ఏం చేద్దాం, ఓకే. సో ఈ 2 ఇటు పక్క తీసుకొచ్చేస్తే 2y ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, ఎక్స్ ప్లస్ sin 2x అంటే 2 sin x cos x, 2 sin x cos x/2 బై cos x. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా మనకి, సో ఆల్రెడీ సారీ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటూ కాస్ ఎక్స్ కదా, ఇంటూ కాస్ ఎక్స్. సో 2y ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. 2y ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. సో చూడండి, మనము జస్ట్ ఏం లేదన్నా ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, ఓకే, వేరియబుల్ సపరబుల్ చేసాం. ఇదేమో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే. నెక్స్ట్ వన్.
సో సేమ్ ఇది కూడా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో డివై బై డిఎక్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏముంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఐపీ లెవెల్కి వచ్చేసరికి డివై బై డిఎక్స్ ఉండాలి, స్టార్టింగ్ డివై బై డిఎక్స్తోనే స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ డివైడ్ విత్ ఎంత ఉంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. డివైడ్ విత్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తాన్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. సో ఎంత అవుతుంది మొత్తాన్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో సేమ్ ప్రాసెస్ కదా. సో హియర్ సేమ్ ఇదేమో మళ్ళీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉందా. సో హియర్ పి ఈక్వల్ టు ఎంత 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ క్యూ ఈక్వల్ టు ఎంత ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎంత అవుతుందండి మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇంటిగ్రల్ ఈ పవర్ పీడిఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ పీడిఎక్స్. సో మనకి ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఎంత అవుతుంది ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఎంత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వస్తుందండి మనకి ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ కదా. సో సొల్యూషన్ therefore solution is y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో కలర్ చేంజ్ చేద్దాం చూడండి. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ డిఎక్స్ కదా. సో చూస్తే y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ క్యూ ఎంత ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే. సో ఇక్కడ చూడండి అన్న మనకి y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి లెట్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ, tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో చూడండి అన్న మీరు ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ తీసుకుని వచ్చింది, లేదంటే టోటల్గా ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నా మీకు వచ్చింది. ఓకేనా, రెండిట్లో ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటే సంథింగ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత డిటి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డిటి. సో దాన్ని తీసుకొచ్చేసి మనం దీంట్లో పెట్టేసామనుకో ఎంత అవుతుంది వై ఇంటూ ఈ పవర్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎంతన్నా ఈ పవర్ 2టీయా. సో ఈ పవర్ 2t ఇంటూ డిటి కదా. సో వై ఇంటూ ఈ పవర్ టీ, సో ఈ పవర్ ఎక్స్ 1 బై 2 ఎంత ప్లస్ సి. సో వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ ఈ పవర్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఇట్లా వస్తుందన్నమాట 1 బై 2 ఇంటూ ఈ పవర్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. సో మ్యాక్సిమం మనకి వేరియబుల్ సపరబుల్ నుంచి చేస్తున్నాడు, లేదు అంటే మనకు వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకు వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఇస్తున్నాడు అన్న. ఓకే. సో నెక్స్ట్ వన్. సో సేమ్ ఇది కూడా అంతే. సో ఏం లేదు ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు డివైడ్ విత్, ఓకేనా. సో డివైడ్ విత్ ఏం చేస్తారు ఎక్స్ లాగ్ ఎక్స్తో డివైడ్ చేయండి. డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. వై ఈక్వల్ టు 2 లాగ్ ఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ into y equal to 2 by x. So here p equal to 1 by x log x and q equal to anta 2 by x.
సో ఇక్కడ నుంచి మీరు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. అక్కడ దాని తర్వాత మీరు సొల్యూషన్ అనేది రాసేయండి. ఓకే, ఇక్కడ నుంచి హోంవర్క్ అనేది చేసేయండి అన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది కూడా సేమ్ అవుతుందా? సో చూడండి, ఇది కూడా సేమ్ dy/dx ప్లస్ p. హియర్ డైరెక్ట్గా ఉంది. హియర్ p ఈక్వల్ టు ఎంత? హియర్ p ఈక్వల్ టు ఎంత? tan x. ఆల్రెడీ చేసాం. q ఈక్వల్ టు ఎంత? sin x. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకేనా? సో ఇది కూడా సేమ్ హోంవర్క్ అనేది చేయండి. హోంవర్క్ చేసేసి ఆన్సర్ అనేది Q2 ఆన్సర్ అనేది మీరు క్వశ్చన్ అనే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో చూడండి అన్న, చాలా అంటే చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఓకే, మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయింది. సో చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ దేంట్లో రిపీట్ అయింది అన్న? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా రిపీటెడ్గా వస్తున్నాయి. ఓకే, సో ఆ మోడల్లో మీరు చూసుకోండి. మ్యాక్సిమం మనకి 80% లీనియర్ డిఫరెన్స్ మీద ఇస్తున్నాడు. ఇన్ కేస్ అది మిస్ అయితే మనకి రిమైనింగ్ వేరియబుల్ సపరబుల్ మీద ఇస్తున్నాడు. ఓకేనా? మరి 7 మార్క్స్ వచ్చేసరికి ఆల్రెడీ హోమోజినియస్ ఆర్ నాన్ హోమోజినియస్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. సో చూడండి, ఇప్పుడు 2 మార్క్స్. సో 2 మార్క్స్లో ఏం లేదు నాన్న, జస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ. అసలు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి? ఓకేనా? సో ఆర్డర్ అంటే ఏం లేదు నాన్న, మనకి ఆర్డర్ వచ్చేసరికి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఆర్డర్ అంటాం. ఓకేనా? ఏమవుతుంది? హైయెస్ట్ డెరివేటివ్. ఓకే, హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డర్ అంటాం. ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ని, ఓకే, లేదా హైయెస్ట్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఏదైనా అంటాం కదా. హైయెస్ట్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్, హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. దీని వచ్చేసరికి డిగ్రీ అంటాం కదా. హైయెస్ట్ డెరివేటివ్ వచ్చేసరికి ఆర్డర్ అవుతుంది. హైయెస్ట్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్, దాని యొక్క హైయెస్ట్ పవర్. ఓకే, హైయెస్ట్ మనకి డెరివేటివ్కి ఉన్న హైయెస్ట్ పవర్ని మనము డిగ్రీ అంటాం. ఓకేనా? సో ఈ రెండింటి మనకి 2 మార్క్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు? d²y/dx² మైనస్ dy/dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 ఈక్వల్ టు 6y అన్నాడు. సో కదా, మనకేం ఉండాలి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉండాలి. సో ఇక్కడ మొత్తానికి ఏముంది? 6/5 ఉంది. సో ఈ 6/5 95 తీసుకెళ్ళిపోండి. సో టోటల్గా మనకి d²y/dx² మైనస్ dy/dx హోల్ క్యూబ్ ఈక్వల్ టు 6y పవర్ 6/5. 5/6 5/6. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఫార్మాట్లో వచ్చింది కదా. సో హియర్ ఆర్డర్ ఈక్వల్ టు ఎంత? 2, అంతే కదా. హైయెస్ట్ డెరివేటివ్ ఇదేమో d²y/dx² అంటే 2 టైమ్స్ డెరివేటివ్. ఓకే, ఇది సెకండ్ డెరివేటివ్, ఇది ఫస్ట్ డెరివేటివ్. సో మనకి సెకండ్ డెరివేటివ్ హైయెస్ట్ డెరివేటివ్ సెకండ్ కాబట్టి సెకండ్ రాశా. మరి డిగ్రీ ఎంత? 1. ఎందుకని? దీని యొక్క డిగ్రీ, దీని యొక్క పవర్ ఎంత ఉంది? దీని యొక్క పవర్కి ఏమైనా ఉందా? దీనికి పవర్లో ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో దీని యొక్క పవర్ ఎంత? 1. సో ఆర్డర్ అనేది 2, డిగ్రీ ఈక్వల్ టు 1. సో అంతే, జస్ట్ సింపుల్. దీనికి ఒక మార్క్ ఇస్తాడు, మనకు వచ్చేసరికి దీనికి ఒక మార్క్ ఇస్తాడు. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇది కూడా అంతే, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. సో మనకి ఇక్కడ వచ్చేసరికి x⁴2 ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి అన్న, 1/3 ఉంది. ఓకే, సో 1/3. సో మనకు వచ్చేసరికి ఇర్రేషనల్ రాదు నాన్న, ఓన్లీ రేషనల్స్లోనే వస్తుంది. సో చూడండి అన్న, ఇక్కడ వచ్చేసరికి సో గివెన్ x⁴1/2 ఇంటూ d²y/dx² హోల్ పవర్ 1/3 ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ టు 0. సో అప్లై క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ అప్లై చేస్తే ఎంత అవుతుంది? x⁴3/2 ఇక్కడ వచ్చేసరికి d²y/dx² ప్లస్ x ఇంటూ dy/dx హోల్ క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఈక్వల్ టు 0 కదా. మొత్తానికి క్యూబ్ అప్లై చేస్తే ఎట్లా వచ్చింది?
బోత్ సైడ్స్. సో మరి ఇక్కడ ఇంకేమవుతుందంటే మనకి హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఎంత? ఆర్డర్ 2. అంతేగా ఇదేమో dy/dx హోల్ క్యూబ్. సో d³/dx క్యూబ్ కాదు నాన్న, dy/dx హోల్ క్యూబ్. ఫస్ట్ డెరివేటివ్కి క్యూబ్ ఉంది. సో ఇది మనకి సంబంధం లేదు. సో మరి ఇక్కడ డిగ్రీ ఎంత అవుతుంది? 1 కదా, దీనికే కదా, దీనికే కదా. ఆర్డర్ ఏమో 2, డిగ్రీ వచ్చేసరికి 1. నెక్స్ట్ వన్. సో ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అడిగాడు అనమాట, ఫామ్ చేయమన్నాడు. ఓకే సో ఏం లేదు నాన్న, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటే జస్ట్ ఇచ్చిన దాన్ని డబుల్ డెరివేటివ్ చేయండి. ఓకేనా, డబుల్ డెరివేటివ్. సో ఫస్ట్ వై డాష్ లేదు అంటే dy/dx. సో a ఇంటూ cos 3x. cos 3xకి డెరివేటివ్ ఎంత అన్నా మనకి వచ్చేసరికి cos xకి ఏంటి డెరివేటివ్ ఏంటి? మైనస్ sin x కదా. సో -3 sin 3x ప్లస్ 3b cos 3x అంతే కదా. cos 3xకి ఎంత? ఆ cos xకి మైనస్ cos x, x ప్లస్లో 3x తీసుకున్నాం కాబట్టి ఇంటూ 3. ఓకే మరి ఇంటిగ్రేషన్లో బైలో వస్తుంది, మనకి డెరివేటివ్లో ఇంటూలో వస్తుంది కదా. సో ఇది, సో ఇక్కడ వచ్చేసరికి -3a sin 3x ప్లస్ 3b cos 3x. ఓకే నెక్స్ట్ d²y/dx². సో -3a ఇక్కడ ఎంత నా సైన్, మళ్ళీ 3 cos 3x మైనస్ 3b sin 3x కదా. సో టోటల్గా సో ఒక్క నిమిషం. సో చూడండి ఇక్కడ క్లారిటీగా లేదు. సో ఇప్పుడు చూడండి క్లారిటీ వస్తుంది. సో -3a ఇంటూ cos 3 cos కదా ఇంటూ 3 cos 3x ప్లస్ 3b ఇంటూ -3 sin 3x. ఓకే సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది? -9a cos 3x మైనస్ 9b sin 3x. సో టోటల్గా -9 కామన్ తీస్తే ఎంత అవుతుందన్న? a cos 3x ప్లస్ b sin 3x, మరి -9y కదా. సో d²y/dx² ఈక్వల్ టు -9y. సో d²y/dx² ప్లస్ 9y ఈక్వల్ టు 0. అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయిందా? d²y/dx² ప్లస్ 9y ఈక్వల్ టు 0. ఓకే నెక్స్ట్ వన్. సో ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. సో ఏం లేదన్నా జనరల్ సొల్యూషన్ e⁻x ప్లస్ e⁻y. సో జస్ట్ ఏం లేదు, వేరియబుల్స్ సపరబుల్ చేసేయండి. జస్ట్ ఏం లేదు, వేరియబుల్స్ సపరబుల్స్. సో వేరియబుల్స్ సపరబుల్స్ ఎంత అవుతుంది? dy/dx ప్లస్ e⁻x ఇంటూ e⁻y కదా. e⁻x ఇంటూ e⁻y. e⁻x ప్లస్ y అంటే ఎంత? e⁻x a⁻m ప్లస్ n, a⁻m ఇంటూ a⁻n. సో దాన్ని బేస్ చేసుకొని e⁻x ప్లస్ y అంటే e⁻x ప్లస్ e⁻y. సో కదా. సో దీన్ని మనం వేరియబుల్ సపరబుల్ చేస్తే ఎంత అవుతుందన్నా? ఓకే dx ఇటు సైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 1/e⁻y dy ఈక్వల్ టు e⁻x dx. సో e⁻−y dy ఈక్వల్ టు e⁻x dx. ఓకే సో అప్లై ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? -e⁻−y ఈక్వల్ టు e⁻x ప్లస్ c అంటే e⁻x ప్లస్ e⁻−y ఈక్వల్ టు ఎంత? c. e⁻x ప్లస్ e⁻−y ఈక్వల్ టు ఎంత? c. సో ఇదే జనరల్ సొల్యూషన్, అంతే సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్. సాల్వ్ dy/dx ప్లస్ 1. సో చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. జస్ట్ +1 ఒకటి పెట్టాడు. ఏమన్నాడు? జస్ట్ +1 అనేది ఒకటి పెట్టాడు. సో దాని నుంచి మొత్తం చేంజ్ అయిపోద్ది. ఎట్లా అంటారా? సో చూడండి అక్కడేమో మనకు +1 లేదు కాబట్టి డైరెక్ట్గా వేరియబుల్స్ సపరేట్ చేసాం. బట్ ఇక్కడ మనకి వేరియబుల్స్ సపరేట్ చేయడం అవుద్దా? పాసిబిలిటీ అవుద్దా? మనకు పాసిబిలిటీ అవ్వదు. సో అందుకని ఏం చేద్దాం, ఇక్కడ x ప్లస్ y ఈక్వల్ టు t తీసుకోండి.
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టీ తీసుకుంటే ఎక్స్కి ఎంత డెరివేటివ్ 1, వైకి ఎంత డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిటి, డిటి బై డిఎక్స్ లేదా డిటి. ఓకే, సో డివై బై డిఎక్స్ కదా, సో దీని ప్లేస్లో మనం పెట్టేస్తే ఓకే ఎంత అవుతుంది 1 ప్లస్ ఒక్క నిమిషం డిటి ఈ పవర్ టీ డిటి. ఓకే 1 ప్లస్ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. సో dx ఈక్వల్ టు ఈ పవర్ టీ dt. సో 1 ప్లస్ dt బై dx. ఓకేనా, సో dx ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 బై టీ కదా, సో ఇక్కడ వచ్చేసరికి ఒక్క నిమిషం, సో 1 బై ఈ పవర్ టీ dt. సో dx ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకు వచ్చేసరికి ఈ పవర్ మైనస్ టీ dt. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ సి. ఓకేనా, సో ఎంత అవుతుందంటే మనకు వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి, అంతేనా, మైనస్. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. లేదు అంటే ఈక్వల్ టు సి, ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. సో అది తీసుకెళ్ళి దీంట్లో పెట్టేస్తే డైరెక్ట్గా అంతే, ఈ పవర్ టీ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. అది సో ఈ విధంగా అనేది మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి 2 మార్క్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది, 4 మార్క్స్ అయిపోయింది, 2 మార్క్స్ కూడా అయిపోయింది. ఓకే, సో మరి సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ అనేవి మనము కంప్లీట్ అయితే చేసాం కదా. సో ఇంకా ఎవరైనా సరే సెకండ్ ఇయర్కి సంబంధించి మీకు ఎవరికైతే మనకి గుడ్ మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ మనకి ఎంసెట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది, సో అది మీకు త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.